డిఎస్సిలో దగాపడ్డ నిరుద్యోగులకు మద్దతుగా నెల్లూరులో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కదం తొక్కింది. నారా లోకేష్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తోంది. మాజీ మంత్రి కాకాణి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు. నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలనేటువంటి నినాదంతో పాటు డిఎస్సి జరిపినటువంటి తీరు మీద, డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద, డిఎస్సిలో వస్తున్నటువంటి ఆరోపణల మీద పూర్తి స్థాయి సిబిఐ ద్వారా విచారణ జరిపించాలనేటువంటి డిమాండ్తో ఈరోజు విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు, యువజన విభాగానికి సంబంధించినటువంటి వివిధ సంఘాల అందరం కూడా, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే అనేక సందర్భాల్లో చెప్పాం, డిఎస్సికి సంబంధించి ఆధారాలతో సహా బయట పెట్టాం. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి మా కుటుంబంలో నా బిడ్డకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో కష్టపడి రాసినటువంటి వాళ్ళకి న్యాయం జరగలేదు అని చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో ఆధారాలతో సహా అనేక సందర్భాలలో దీని పట్ల అవగాహన ఉన్నటువంటి మా శాసన మండలి సభ్యుడు, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అనేక సందర్భాలలో అటు శాసన మండలితో పాటు బయట మీడియా సమావేశాల్లో కానీ, బహిరంగ సభల్లో కానీ దీని మీద చంద్రశేఖర్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లోపాలన్నీ ఎత్తి చూపించాడు. ఎవరైతే బంగారు పథకాలు సాధించారో వాళ్ళు మాత్రం స్పోర్ట్స్ కోటాలో రాలేదు, కానీ అసలు క్రీడా మైదానంలో అడుగు పెట్టినటువంటి వాడికి ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి 2 జీవోలు తీసుకొచ్చి జీవోఎంఎస్ నంబర్ 41, జీవోఎంఎస్ నంబర్ 47, దాని ద్వారా ఉన్నటువంటి క్రీడలను పెంచడం, 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా ఏదైతే ఉందో 2012లో విడుదలైనటువంటి జీవోని మార్పులు చేసి 3%కి పెంచడం, దానితో పాటు ఏపీ సర్వీస్ అండ్ సబార్డినేట్ ఏదైతే ఏపీ స్టేట్ సర్వీస్ అండ్ సబార్డినేట్ రూల్స్ ఉన్నాయో వాటిని అమెండ్ చేస్తూ ఎవడైతే ఈ డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో పాల్గొంటారో, స్పోర్ట్స్ కోటాలో అర్హత సాధిస్తారో వాళ్ళు ప్రవేశ పరీక్షల్లో కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి దాన్ని మార్పులు చేస్తూ ఒక జీవో విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం ఎవరు కూడా స్పోర్ట్స్ కోటాలో ఈరోజు పరీక్ష రాయకుండానే, ఆట ఆడకుండానే చంద్రబాబు నాయుడు లోకేష్లకు సంబంధించిన రికమెండేషన్ ఉంటే వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడితే 400 పైచీలకు ఉద్యోగాలు ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఇస్తే, ఆడియోలతో సహా బయటపడితే దానికి సంబంధించి 15 లక్షలు 20 లక్షలు ఇస్తే బేరసారాలు ఆడితే, మేము 15 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తాము, 20 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తామని చెప్పి బేరసారాలు ఆడితే దాని మీద ఇంతవరకు విచారణ జరిపినటువంటి పరిస్థితి లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.